ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర పోలీసుల మోహరింపు కనిపిస్తోంది. అక్కడ సిచ్యుయేషన్ కొంచెం ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితి. ఈడీ అధికారులు చేరుకున్నారు కేజ్రీవాల్ ఇంటికి. ఇవాళ కోర్టు క్లియర్ గా చెప్పింది ఈడీ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ కోర్టును అప్రోచ్ అయ్యారు. ఈ టైంలో మేము జోక్యం చేసుకోలేము, ఎట్లాంటి షీల్డింగ్ ఇవ్వలేము అని చెప్పి కోర్టు క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది. ఆ కోర్టు అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటిదాకా కేజ్రీవాల్ ఒక్కరే మిగిలిపోయారు బయట. మిగిలిన వాళ్ళందరూ ఇందులో అక్యూజ్డ్ అందరూ కూడా వాళ్ళ విచారణ అంతా కూడా రకరకాల స్టేజెస్ లో ఉంది. ఇవాళ కోర్టు నుంచి షీల్డింగ్ ఇవ్వమని కోర్టు చెప్పిన తర్వాత ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. ఆప్ కార్యకర్తలంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. కేవలం ఈడీ అధికారులు ఏమైనా నోటీసులు ఇచ్చి వెళ్ళిపోతారా, లేకపోతే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తారా అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు. సో అక్కడ సిచ్యుయేషన్ అంతా కూడా కొంచెం ఉద్రిక్తంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈడీ కార్యాలయం దగ్గర కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, ఏం జరగొచ్చు? అరెస్ట్ అయితే కన్ఫామ్ గా చేసేటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఈడీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి బలగాలు, ముఖ్యంగా కేంద్ర బలగాలను ఇక్కడ మోహరించారు. ఢిల్లీ పోలీసు ఒకవైపు, సెంట్రల్ ఫోర్సెస్ ను కూడా ప్రస్తుతం ఇక్కడ మోహరించారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గర కూడా ఆల్మోస్ట్ ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం హైకోర్టు ఆయనకు షీల్డింగ్ ఇవ్వలేము అంటూ తేల్చిన తర్వాత కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు మధ్య చర్చ నడుస్తూ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ని ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా పార్టీకి సంబంధించిన కీలక నేతలు, అతిశీ లాంటి నాయకులు కూడా ఒకటే చెప్తూ వస్తున్నారు. ఈ రోజు హైకోర్టులో జరిగినటువంటి వాదనలో కూడా ఆయనకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పాత్రకు సంబంధించి ఆయన్ను ఏ బేసిస్ న ఆయనను విచారణకు పిలుస్తున్నారనే దానిపైన స్పష్టం చేయాలంటూ ఈడీకి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు. వాటితో పాటు అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆధారాలను సబ్మిట్ చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. అయినప్పటికీ ఈడీకి సంబంధించిన ఎలాంటి స్పందన లేదు అనేటువంటి కామెంట్స్ ని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో మొన్న కవితను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఎవరైతే అధికారులు ఉన్నారో జోగిందర్ సింగ్, ఆయనే ప్రస్తుతం అక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సెర్చెస్ లో ఆయనే పాల్గొన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయనతో పాటు 6 నుంచి 8 మంది అధికారులు ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించిన నివాసంలో ప్రస్తుతం సెర్చెస్ అనేది కూడా నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అరవింద్ కేజ్రీవాల్ కి 9 సార్లు నవంబర్ నుంచి ఫస్ట్ నోటీస్ ఇచ్చారు. నవంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే ఫిబ్రవరిలో గరిష్టంగా 4 సార్లు నోటీసులు ఇచ్చారు. ఈ ఓవరాల్ గా 9 సార్లు నోటీసులు ఇచ్చారు. ఈ 9 సార్ల నోటీసుల్లో కూడా ఒక్కసారి కూడా ఆయన హాజరు కాలేదు. మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తాను బిజీగా ఉన్నాను, మధ్యప్రదేశ్ కు సంబంధించిన ఎలక్షన్ ర్యాలీలో తాను, అలాగే పంజాబ్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పాల్గొంటున్నాను, భగవంత్ సింగ్ మాన్ తో కలిసి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాను, తాను విచారణకు రాలేనంటూ కూడా మొదటిసారి ఆయన రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత గోవా పర్యటనలో ఉన్నానంటూ మరోసారి రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత విపాసన ప్రక్రియకు సంబంధించినటువంటి ధ్యాన ప్రక్రియలో తాను ఉంటున్నానంటూ కూడా 3వ సారి రిప్లై ఇచ్చారు. 4వ సారి నుంచి అసలు తనకు నోటీసులు ఇవ్వడమే అక్రమము, తనకు ఏ బేసిస్ లో నోటీసులు ఇస్తున్నారు, తన పాత్రకు సంబంధించి అంటే తనను సాక్షిగా విచారించబోతున్నారా లేకపోతే ఆయనను ఏ బేసిస్ న విచారించబోతున్నారా అనే దానిపైన ఈడీ స్పష్టత ఇవ్వట్లేదు. ఈడీ స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే తాను విచారణకు హాజరవుతానంటూ కూడా 4వ సారి నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు. ఇక లాస్ట్ టైం నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో మనీష్ సిసోడియాను కూడా ఈడీ అధికారులు విచారణకు పిలిచినటువంటి సందర్భంలో బీజేపీకి సంబంధించిన నేతలు ఆఫర్ చేశారు, బీజేపీలో చేరాల్సిందిగా ఈడీ అధికారులతోటి వారు ఆఫర్ వాళ్ళ ముందు పెట్టారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక కాన్స్పరసీ ఉంది. గతంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో 2 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ అసలు ఎలాంటి అక్రమాలు జరగనటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని తెరపైకి తీసుకొచ్చి తనను కూడా అరెస్ట్ చేయబోతుందంటూ కూడా ఆయన గతంలో చెప్పుకుంటూ వచ్చారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈడీకి విచారణకైతే పిలిచారు. ఆ విచారణ సందర్భంగా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పారు. అయితే ఆ ఈడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అప్పుడు కూడా
ఇతర కారణాలు చూపెడుతుంది. ఎందుకంటే రాజకీయంగా తను కొంత బిజీగా ఉండడం కావచ్చు, లేకపోతే సబ్ జ్యుడిషియల్ లో ఉన్నటువంటి కారణాలు చూపెడుతూ ఆయన ఇప్పటివరకు కూడా విచారణకు రాలేదు. ఈరోజు తొమ్మిదోసారి ఇచ్చినటువంటి నోటీసులో ఈ రోజు విచారణకు రావాల్సి ఉండే, కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ ఈడీకి సంబంధించిన అధికారులు ఎదురు చూశారు. ఎందుకంటే హైకోర్టులో దీనికి సంబంధించి ఆయన అరెస్టుకు సంబంధించి ఈడీ అధికారులు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అదే పిటిషన్లో తాను విచారణకు సహకరిస్తాను, పూర్తి స్థాయిలో విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను, కానీ ఎలాంటి బలవంతపు చర్యలు, అరెస్టు లాంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనలు జరిగిన సందర్భంలో ఆయనకు ఎలాంటి షీల్డింగ్ అయితే ఇవ్వలేదు. విచారణకు హాజరుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించి ఆయనకు ఎగనెస్ట్ గా ఉన్నటువంటి సాక్ష్యాలను మాత్రం కోర్టు ముందు ఉంచాలి. దానికి సంబంధించి ఏప్రిల్ 22 వరకు కూడా ఆ కేసును వాయిదా వేశారు. దానికి సంబంధించి అయితే వాయిదా వేసిన తర్వాత ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి పరిణామాలు మాత్రం చాలా వేగంగా మారాయి. ఈడీకి సంబంధించిన అధికారులు నేరుగా అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. నివాసానికి వెళ్లి ప్రస్తుతం ఆయన నివాసంలో సెర్చెస్ అనేది కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించి మార్గదర్శకాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా ఈ కేసుని పూర్తి స్థాయిలో ట్రయల్ అనేది కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే అభిషేక్ బోయిన్పల్లి లాంటి మొదటి నుంచి అరెస్ట్ చేసినటువంటి అక్టోబర్లో గత 2022 అక్టోబర్లో అరెస్ట్ అయినటువంటి వారు కూడా ఇప్పటికీ వారు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఎంతకాలం పాటు వీళ్ళందరినీ జ్యుడిషియల్ కస్టడీలో ఉంచుతారు, ఎంతకాలం పాటు వీళ్ళకు బెయిల్ ఇవ్వకుండా ఉంచుతారంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాబట్టి దీన్ని తొందరగా ముగించాలనేటువంటి ఆదేశాలు ఉన్నాయి. కానీ ఈ కేసుకు సంబంధించి ప్రముఖంగా ఇద్దరు బయట ఉన్నారు. దాంట్లో ఒకరు ఎమ్మెల్సీ కవితను మొన్న ఇటీవల అరెస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి ఆయన విచారణకు సహకరించట్లేదంటూ కూడా పిటిషన్లు దాఖలు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా విచారణకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ని ప్రస్తుతానికి ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన్ని అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే క్వశ్చన్ చేసి వదిలేస్తారా అనే దానిపైన మరి కాసేపట్లోనే సమాధానం అనేది కూడా దొరకబోతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఈడీ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి రేపు మధ్యాహ్నం తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఎఫ్ఐఆర్ లో అరవింద్ కేజ్రీవాల్ పేరు లేనప్పటికీ ఛార్జ్ షీట్ లో మాత్రం చాలా సార్లు ఆయనకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. అలాగే మాగుంట శ్రీనివాస్ కావచ్చు, మాగుంట రాఘవులు కావచ్చు, శరత్ చంద్రారెడ్డి, సౌత్ లాబీలో ఉన్నటువంటి వారు కూడా అప్రూవర్స్ గా మారుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో అరవింద్ కేజ్రీవాల్ అలాగే కవితకు సంబంధించిన సూచనలు మేరకే తాము డబ్బులంతా కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలకు ఇచ్చాము అనేటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ని కూడా వారిచ్చారు. దాన్ని బేస్ చేసుకునే ప్రస్తుతం ఈ కీలక అరెస్టులు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన దాంట్లో వీఐపీలుగా ఉన్నటువంటి వారు మనీష్ సిసోడియా, ఆయన డిప్యూటీ సీఎం, అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నారు. సంజయ్ సింగ్ ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అలాగే కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇలాంటి వివిఐపీలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు నేరుగా సీఎం ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అరెస్టుకు సంబంధించినటువంటి ఆయన నివాసంలో జరుగుతున్నటువంటి సోదాలకు సంబంధించి కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ కు ముందస్తుగానే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన అదుపులోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా లెఫ్టినెంట్ గవర్నర్ కి సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే ఆయన్ని అదుపులోకి తీసుకుంటారు. ఇక జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే అరవింద్ కేజ్రీవాల్ ని విచారిస్తేనే దీనిపైన పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. ఎందుకంటే పాలసీ రూపకల్పనలో కావచ్చు, లేకపోతే మిగతా అంశాల్లో కావచ్చు వీరి పాత్ర కీలకం ఉందనేది ప్రధాన ఆరోపణ. దీనిపైన మరి కాసేపట్లోనే ఒక పూర్తి స్థాయి స్పష్టత అనేది కూడా రాబోతా ఉంది. సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ.